కుండ పెరుగులో జనరల్గా మామూలుగా అన్ని చోట్ల ఎలా పాలు కాస్తామో ఇక్కడ కూడా అలాగే కాస్తామండి. ఇది మట్టికున్న విశిష్టత మాత్రమే, ఈ పాలకున్న విశిష్టత కాదు. పాలల్లో మేము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపలేదు. పాలని అందరూ ఎలా కాస్తారో అలాగే కాసాం, అలాగే తోడుపెట్టాం. ఈ మట్టిలో ఉండే గొప్పతనమే ఈ మట్టిలో ఉండే ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, ఆల్కలిను, వీటి వల్ల ఏంటంటే ఈ మట్టి పిహెచ్ వాల్యూస్ బాగుండటం వల్ల ఈ మట్టికి ఉండే సహజమైన లక్షణాల ద్వారా ఈ వాటర్ కంటెంట్ అనేది పీల్చుకొని బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పెరుగు ఇంత స్ట్రాంగ్ గా ఉంది, క్వాలిటీగా ఉంది. ఇంట్లో ఏం మాయా మంత్రం లేదండి, వాటర్ లేకపోవడమే కారణం. మీరు గంటెతో తీసుకుంటే ఇదిగోండి, ఇది జొన్నుకు సహజంగా ఇలాంటి నిలబడే లక్షణం ఉంటది, పెరుగుకుండదు. పెరుగుకుండడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట, వాటర్ కంటెంట్ అనేది, వాటర్ అనేది ఎవాబరేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడమే కారణం, ఇంకా అంతకు మించి ఏం లేదు. అది చాలా మంచి విషయం అండి. ఇది ఎక్కువ మంది వాడాలి, ఎక్కువ మంది సొంతగా కుండలు కొనుక్కొని రాబోయే రోజుల్లో ఇళ్లలో అయినా తయారు చేసుకొని తినాలి. అది గట్టిగా వచ్చిందా లూజుగా వచ్చిందా ఏదో ఒకటి ముందు మొదలు పెడితే ప్రయాణం అదే కొనసాగి